వెల్కమ్ బ్యాక్ టు ధరణి. ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఎదురు చూసి మోసపోకుండా మన కాళ్లపై మనం నిలబడాల్సిన ప్రస్తుత తరుణంలో మహిళలు కూడా మగవారితో సమానంగా స్వయం ఉపాధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాలి. ఇందులో భాగంగానే అధిక డిమాండ్ ఉన్న కాలుష్యరహితమైన పేపర్ బ్యాగ్స్ తయారీ యూనిట్ పెట్టినట్లయితే జీవితం 3 పువ్వులు 6 కాయలుగా ఉంటోంది. సో ఆ యూనిట్ కి సంబంధించిన పూర్తి వివరాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం. దీపిక కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు మనం స్వశక్తితో పేపర్ బ్యాగ్స్ యూనిట్ ని నెలకొల్పి తనకు తాను ఉపాధి పొందుతూ మరికొంతమందికి ఉపాధి కల్పిస్తూ విజయపథంలో పయనిస్తున్న శ్రీమతి యామిని కోగంటి గారితో కాసేపు ముచ్చటిద్దాం. నమస్కారం యామిని గారు. మేడం, మీకు ఈ పేపర్ బ్యాగ్స్ యూనిట్ స్థాపించాలన్న ఆలోచన ఎలా వచ్చిందండి? పేపర్లో మనకు ప్లాస్టిక్ గురించి ఎక్కువ ఇస్తున్నారు మేడం. ప్లాస్టిక్ వల్ల జరిగే అనర్థాలు అనేది ఈ మధ్య రెగ్యులర్ గా మనం చదువుతున్నాం న్యూస్ పేపర్లో. సో దాన్ని చూసి నాకేంటంటే నా వంతు నేనేం చేయగలను అనేది అనుకొని సరే పేపర్ బ్యాగ్స్ ఇండస్ట్రీ ప్లాన్ చేద్దాము అనేది నాకు ఒక ఐడియా వచ్చింది. దాన్ని బట్టి నేను పేపర్ బ్యాగ్ ఇండస్ట్రీ స్థాపించడం జరిగింది. యాక్చువల్లీ మెయిన్ ఏమైతే అదే అన్నమాట, ప్లాస్టిక్ ని నిరోధించడం కోసం, దాని వల్ల జరిగే అనర్థాలను నేను చూసి పేపర్లో చదివి ఇన్స్పైర్ అయ్యి నేను చేస్తున్నాను. శిక్షణ ఏమైనా తీసుకున్నారా? బేసిక్స్ అంటూ నేను NSC మిషన్ టూల్స్ దగ్గర తీసుకున్నానండి. బేసిక్స్ నేర్చుకున్నాను. నా 2 days ట్రైనింగ్ పీరియడ్ అది. అంతేగాని పర్టికులర్ గా దీనికంటే ఒక శిక్షణ అనేది నేను తీసుకోలేదు. ఎంత మొత్తంతో స్టార్ట్ చేశారు? ఇది అరౌండ్ కాస్టింగ్ వచ్చి మీకు టోటల్ 16 lakhs ప్రాజెక్ట్ మేడం. 16 lakhs ఆఫ్ ప్రాజెక్ట్ ఇది. ఓకే అండి. ఏమైనా లోన్ ఏమైనా తీసుకున్నారా? తీసుకున్నాను. యూనియన్ బ్యాంక్ నుంచి నేను మెషినరీ లోన్ యూనియన్ బ్యాంక్ నుంచి తీసుకున్నాను. ఈ యూనిట్ రన్ చేయడంలో ఏమైనా ఇబ్బందులు ఎదుర్కొన్నారా? అవి ఎలాంటివి? ఇబ్బందులు అంటూ నేను ఫైనాన్షియల్ గా నాకు ఏ ఇబ్బంది లేదండి. అంటే నాకు యూనియన్ బ్యాంక్ కోఆపరేట్ చేశారు, అండ్ KVIB కూడా కోఆపరేట్ చేశారు. నాకు మార్కెటింగ్ కొద్దిగా ప్రాబ్లం ఉంది. అంటే ప్రజల్లో అవేర్నెస్ లేదు. ఎలా అంటే నాకు ప్లాస్టిక్ బ్యాగ్ 1 రూపీ వస్తుంటే నేను మీకు వచ్చేసి నేను 3 rupees ఎందుకు స్పెండ్ చేయాలి అనే ఇదిలో ఉన్నారు. ఇంకా ప్రజల్లో కూడా కొంత అవగాహన వచ్చి మనకి లేదు ప్లాస్టిక్ నిరోధించాలి, క్యారీ బ్యాగే యూజ్ చేయాలి, పేపర్ బ్యాగ్ అనేది కనుక వస్తే నేను సక్సెస్ఫుల్ గా చేయగలుగుతానని అనుకుంటున్నాను. ఇది కూడా ఎన్విరాన్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇది చాలా మంచిది అనేది. అవునండి. నేను సో అది కూడా ఎలా అంటే నేను ఓన్లీ ప్లెయిన్ వెళ్ళాను ఫస్ట్. అది కూడా నేను అంత సక్సెస్ అవ్వలేదు. సో ఇప్పుడు ఏంటంటే సరే వాళ్ళకి కొంత ఇదని చెప్పి డిజైన్ ఇదిలో కూడా వెళ్తున్నాను ఇప్పుడే. ఓకే. పర్టికులర్ డిజైన్స్ కూడా లైక్ చేస్తున్నారు. తాంబూలాలు పట్టుకెళ్ళడానికి కానీ ఇలా మ్యారేజెస్ కానీ అలా ఇప్పుడిప్పుడే కొద్దిగా చిన్న చిన్న పార్టీస్ కి ఎక్కువగా యూజ్ చేస్తున్నారు. ఓకే. అయితే ఈ డిజైనింగ్ దానికి ప్లస్ అంటే ప్లెయిన్ దానికి డిఫరెన్సియేషన్ ఉందంటారు మార్కెటింగ్ లో. డిజైన్ ఎక్కువ లైక్ చేస్తున్నారు ఫంక్షన్స్ కి, పార్టీస్ కి, చిన్న చిన్న కిటీ పార్టీస్ అట్లా. మరి ఆ డిజైనింగ్ ఎలా ప్లాన్ చేసుకుంటున్నారండి? నేను కలర్ కాంబినేషన్స్ నేను ఆలోచించి నేను చేస్తున్నానండి. నేను బయట జాబ్ వర్క్ ఇచ్చేస్తాను, రోజు ప్రింట్ చేయించేసుకొని నేను అది తెచ్చి నా మెషిన్ దీని మీద బ్యాగ్స్ వస్తాయి.